గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఏలూరు జిల్లాలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. 2025లో ప్రదీప్ అండ్ మేఘన వీళ్ళిద్దరికీ కూడా పెద్దలు పెళ్లి చేశారు, బాగానే ఉన్నారు. ఆ తర్వాత ప్రదీప్ మతం మారడం జరిగిందనమాట. కానీ భార్య మేఘన మాత్రం హిందూ మతంలోనే కొనసాగుతోంది. కానీ ప్రదీప్ ఈ మతం మార్చుకొని మరి మత మార్పిడి పిచ్చి అనేది ఈ విధంగా ఉంటుందా అని అనిపిస్తోంది ఈ సంఘటన గురించి మనము వింటే. ఎందుకంటే భార్యని, కడుపుతో ఉన్న భార్య మరికొన్ని రోజుల్లో తన బిడ్డకు జన్మనివ్వబోతోంది, పెళ్లి చేసుకున్నాడు. సో ఈ ప్రేమ ఎక్కడా కూడా మతం ముందు, మత పిచ్చి ముందు ఆయనకు చాలా చాలా నథింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే దారుణంగా పిల్లోతో తల మీద దిండు పెట్టేసి భార్యని హతమార్చడం జరిగింది. ఎందుకంటే ఎవరో వాయినాలు ఇస్తే భార్య తీసుకుంది, హిందూ మతంలోనే కొనసాగుతోంది అని. సో మత పిచ్చి అనేది ఇంతలా ఉంటుందా? మరి ముందు చాలా మంది మతం మారుతూ ఉన్నారు. అండ్ మతాంతర వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు మతాంతర వివాహాలు కూడా చాలా కామన్ అయిపోయి, లవ్లో చాలా మంది చేసుకుంటున్నారు కూడా. మతాలు ఇంతకుముందు కులాంతర వివాహాలే చాలా ఇదిగా చూసేవాళ్ళు, ఇప్పుడు మతాంతర వివాహాలు కూడా చాలా కామన్ అయిపోయాయి. కానీ ఈ ప్రదీప్ని చూస్తే ఏమనిపిస్తుంది అసలు అంటే, పెళ్లి చేసుకుగానే మనకు ఒక భార్యాభర్తల బంధం అనేది ఏర్పడుతుంది, ఒక ప్రేమ ఉంటుంది. కడుపుతూ ఉంటే ఇంకా నా బిడ్డకు జన్మనిస్తుంది అన్న ఇంకా ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఆయనకి మత పిచ్చే ఎక్కువైందా? మతం మారి కూడా ఎన్ని రోజులు కాలేదు. సో ఆ మతం కోసము కట్టుకున్న భార్యని, తన బిడ్డకు జన్మనిచ్చబోయే భార్యని ఆయన ఎలా చంపగలిగాడు? అంటే మతం ఏం నేర్పిస్తారు ఈ మత మార్పిడిలో? ఎందుకు అట్లా ప్రదీప్ తయారయ్యాడు? ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ గృహహింస. ఇప్పుడు మామూలుగా అయితే కొడుకుని అడ్డం పెట్టుకుని గృహహింస చేపిస్తూ ఉంటారు కొంతమంది కుటుంబాల్లో. కోడల మీద ఇలా చేయరా, ఇలా మాట్లాడరా, ఏంట్రా ఎదురు తిరుగుతుంది, ఏంట్రా అలా చూస్తుంది, ఏంటి నువ్వు ఆ మాత్రం చెప్పి చేయించలేకపోతున్నావు అని పెళ్ళాంతో ఇలాగా ఎక్కిస్తూ ఉంటారు కొన్ని ఫ్యామిలీస్. అది ఏ క్లాస్ అనేది మనం చెప్పలేము, అలా ఉంటుందన్నమాట. ఎక్కువగా కొంచెం కింది తరగతుల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలా. ఏంటంటే వాళ్ళలో మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, విచక్షణ తక్కువ ఉంటుంది, అవగాహన కూడా తక్కువ ఉంటుంది. ఓకే, అబ్బాయి ఏదో డిగ్రీ చదివాడు, మామూలుగా ఏదో చిన్న వర్క్ చేసుకుంటున్నాడు, అంత సంస్కారం ఉంది అని కూడా నేను అనుకోవట్లేదు. ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. ఇంకా ఈ అమ్మాయి మరి బీటెక్ చదివింది, మంచిగా జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోము, ఇష్టపడే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సరే, కాలక్రమంలో ఏదన్నా మార్పు జరిగితే మారుతుంది. బలవంతం చేయడం ఎందుకు మతం తీసుకోమని? ఇంక ఈ అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ 2025లో పెళ్ళయింది, ఇప్పటికి సంవత్సరం అయింది ఈ నెలకి. 1 ఇయర్ అంటే పెళ్ళి అయిన తర్వాత ఈ మధ్య అబ్బాయి మతం మార్చుకున్నాడు. మరి మతం మార్చుకుని ఈఎంఐని కూడా మారమంటున్నాడు. ఇన్ బిట్వీన్ ఏంటంటే విజయవాడ సైడ్ వాళ్ళు అట్ల తద్ది నోములు, వాయినాలని పూజలు ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్క సైడ్ రీజనల్ రిచువల్స్ అనమాట, సాంప్రదాయాలు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నప్పుడు నువ్వు నిన్నగాక మొన్న క్రిస్టియన్ మతం తీసుకున్నప్పుడు నిన్నటి వరకు ఇవన్నీ మీరు ఆచరించినవే కదా, మీ ఇళ్లలో కూడా ఆచరించిన పద్ధతులే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచరిస్తే నీకు తప్పేమొచ్చింది? అది నువ్వు ఎందుకు చేసావు అని గొడవలు పడి పుట్టింటికి పంపించేసినప్పుడు మతం మార్చుకో నువ్వన్నీ మానేసాయి అని అన్నప్పుడు, పుట్టింటికి పంపించేసినప్పుడు మళ్ళీ పెద్దల సమక్షంలో సరి చేశారు, పంపించారు, మళ్ళీ గొడవలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంది. తల్లి సంగతి మనకు తెలియదు, తండ్రి ఇప్పుడు అతను కూడా కొడుక్కి సపోర్ట్ చేశాడు. ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు ఈ అమ్మాయిని చంపేయాలి అని. అంటే దీనికన్నా ముందు అసలు ఈ మత ఉన్మాదం గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఇప్పుడు మన దేశ చరిత్ర తీసుకుంటే అసలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, మనది ఏ దేశం, మన మతం ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వేరే మతాల్లోకి వెళ్ళడం, అందులో ఏం బెనిఫిట్స్ చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. డబ్బులు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి, ఏమి ఇస్తారో ఎంత ఇస్తారో మనకు తెలియదు. సో దేనికి లొంగిపోతున్నారో తెలియదు. దాని తర్వాత
ఏం చెప్తారంటే దేవుళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటం అనేది చేస్తున్నారు. నేను కూడా శాతాన్లు అంటే శైతాన్లు అంటే ఆ, రాక్షసులు అన్నట్టుగా అదే చూపిస్తూ ఉంటారు. మన మన హిందూ దేవుళ్ళని చాలా తక్కువ చేసి వాళ్ళకి వెకిలిదనంతో కూడినటువంటి జోకులతో కూడినటువంటి ప్రసంగాలు కొన్ని వింటున్నాం మనం. అంటే ఆ దేవుడనే కాదు చేస్తున్న ప్రతి ఒక్క పనిని. మొన్న ఆ మధ్య మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అదేదో అని చెప్పి కామెంట్ వచ్చింది. చాలా పెద్ద గొడవ అయింది అప్పుడు. అంటే ఇప్పుడు మరి మన రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, హిందూ క్రిస్టియన్ పెళ్ళి. అయినప్పుడు ఆ క్రిస్టియన్స్ ఒక బొట్టు తప్పితే మొత్తం అంతా మన మేకప్పే. చక్కగా వాళ్ళు జడేసుకున్నారు, జడ కుప్పులు వేసుకున్నారు, చీర కట్టుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ మల్లెపూలు పెట్టుకున్నారు, వడ్డాణాలు పెట్టుకున్నారు, వంకీలు పెట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, కాటుక పెట్టుకున్నారు, లిప్స్టిక్ వేసుకున్నారు. ఏం చేయలేదు అని అంటే ఒక్క బొట్టే పెట్టుకోలేదు. అన్నీ ఒకటే. మరి మీరు ఎలా పెట్టుకున్నారు మరి మల్లెపూలు? నేను చూసా, పర్టికులర్గా చూసా, ప్రతి ఒక్కరి తల్ల మల్లెపూలు ఉన్నాయి. మేబీ ఆ రోజు మార్కెట్లో పూలు అయిపోయి ఉంటాయి. అది చాలా పెద్ద ఎక్కువ మందిని పిలుచుకున్న పెళ్ళి అది. చాలా మంది వచ్చారు అక్కడికి. సో అందరి తలల్లో పువ్వులు, డెకరేషన్ మొత్తం పువ్వులతోటి. మరి అలాంటప్పుడు వాళ్ళు చాలా సింపుల్ గా రింగ్ మ్యారేజ్ చేసుకోవాలి కదా చర్చిలో. మరి ఎందుకు ఇలా చేసుకున్నారు? ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మొదట్లో ఎలా ఉంటారు, తర్వాత ఏమో మారిపోతారా? ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. అసలు మన దేశంలో ఉన్న మతం ఏంటి, మనం ఎలా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోయాము, మనం వెళ్ళింది కాకుండా మిగతా వాళ్ళని ఎట్లా లాగుతున్నాం అనేది వాళ్ళకి తెలియటం లేదు కదా. మరి ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. వీళ్ళు వేరే దేశం నుంచి పుట్టయితే ఇక్కడికి రాలేదుగా, ఇక్కడే పుట్టిన వాళ్ళు వేరే దేశం నుండి వచ్చి చెప్తే మతం చెప్తే తీసుకుని కదా సొంత మతాన్ని విమర్శించడం. సొంత మతం కూడా కాదు, నువ్వు ఇక్కడోడి వేరా, నువ్వు ఇక్కడోడికి పుట్టినోడి వేరా అని ఎంతమంది గొంతు చించుకుని చెప్తున్నారు. నీ రూట్స్ అన్నీ కూడా హిందువే, నువ్వు హిందువే. ఇందులో ఇంకో తప్పేంటి అంటే ఒక వివక్ష వల్ల వీళ్ళందరూ కూడా, పోనీ వివక్ష పైన ఫైట్ చేయాలి, కానీ మీరు మతం మారి వివక్ష అనేది అది వేరే విషయం. నువ్వు మతం మారాల్సిన అవసరం ఏముంది? వివక్ష అంటే దానికోసం పోరాడుతున్నారు, రిజర్వేషన్స్ వచ్చినాయి, అంతా ఇప్పుడు దేశం అంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య. ఇప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా నమ్మకంగా, చాలా పవిత్రంగా పూజిస్తాం మా దేవుళ్ళని అని చెప్పే వాళ్ళే కిరాతకంగా హత్యలు చేసే స్థాయికి దిగజారంటే వాళ్ళ దేవుడు అదే చెప్పాడా? మరి నవవధువుని, కడుపుతో ఉన్న అమ్మాయిని అలాగ చంపేయమని చెప్పాడా ఆ దేవుడు? మన హిందూ మతంలోనేమో చంపేయమని చెప్పారు, వాళ్ళ మతంలోనేమో బాగా చూడండి అని చెప్పారు. ఇలాంటి నెగిటివ్ మాటలే కదా చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పనులే చేస్తున్నారు కదా. తప్పే కదా అది. ముందేమో హిందూ అని చెప్పి పెళ్లి చేసుకోవడం, తర్వాత ఎవరో ఏదో బుర్రకెక్కిస్తే అది పట్టుకొచ్చి కుటుంబంలో వాళ్ళని కూడా మతం తీసుకోమనడం, అది కంప్లీట్గా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలి అని. అటువంటిది మతం విషయంలో చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. నాకు మెయిన్ గా ఈ బీజం ఎక్కడ పడుతుంది అది కదా, మనం రూట్ కాజ్ పైన ఫోకస్ చేయాలి. ఇక్కడ చర్చ్లలో ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు అంతగా మైండ్ చేంజ్ అయింది? ఆ అబ్బాయికి అబ్బాయి మైండ్ చేంజ్ చేసింది ఎవరు? తండ్రి ఫస్ట్, తండ్రైనా కొడుకైనా. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ పైనుంచి అటు వాళ్ళు అది మెయిన్. చర్చ్ అనేది మెయిన్. ఇక్కడ ఇంట్లోనే తండ్రి సపోర్ట్ తోనే కదా ఈ పని చేశాడు. తండ్రి ఎంత మూఢనమ్మకంలో ఉన్నాడో ఈ మధ్య కొడుకు మతం తీసుకుంటే కొడుక్కి అతను ఎలా సపోర్ట్ ఇచ్చాడు? లేకపోతే తండ్రి అసలు హిందువేనా, కొడుకు ఒక్కడే మతం తీసుకున్నాడా అని ఆ విషయం నాకు తెలియలేదు. మరి కొడుక్కి సపోర్ట్ ఇచ్చాడు అని అంటే అతను కూడా మతం తీసుకునే ఉండాలి. లేకపోతే నువ్వు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చావు కోడల్ని చంపమని కదా? నాన్న చంపేశానని పొద్దున్న లేచి ఎంత హ్యాపీ న్యూస్ చెప్పినట్టు చెప్తున్నాడు తండ్రికి. ఇంకో విషయం ఏంటంటే, మనం బయట దేశాల్లో చూస్తే క్రిస్టియన్స్ చాలా ఇతర మతాలను గౌరవిస్తారు. ఇక్కడ హిందువులై ఉండి మతం మారిన వాళ్ళే యాంటీ హిందూ తయారైతూ ఉన్నారు. అవును, ఇది ఎంత బాధాకరం అంటే. ఇది ఏంటంటే ఇది మనం డీప్గా వెళ్తే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. ఇది సంఘ విద్రోహులు అని అంటారు కదా, వాళ్ళ ద్వారా ఇలాగా మనుషులు మతం ద్వారా బుర్రని బాగా చేసేసి డ్రిల్లింగ్ చేసి వాళ్ళకి మార్చేస్తున్నారు. వాళ్ళకి మన మతం పట్ల చులకన భావం, చిన్న చూపు కలిగే విధంగా వాళ్ళ స్పీచ్లు ఉంటాయి. నేను ఇంకా డీప్గా నేను చెప్పలేను. మనం అట్లాంటి యూట్యూబ్స్లో కానీ నెట్లోకి కానీ వెళ్ళి చూసినట్టయితే అన్నీ తెలుస్తాయి మనకి, ఎలా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది, ఎలా అసలు మనుషుల్ని మార్చేస్తారు అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అందులో ఉన్న వాళ్ళకి మీరు చెప్పుకోండి, అందులో లేని వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? మీ ఒరిజినాలిటీ మీరు హిందువులే. మీరు అలాంటప్పుడు మీరు పరాయి మతాన్ని పట్టుకున్నదే కాకుండా
ఇందులో ఉన్న వాళ్ళని మళ్ళీ లాగాలని చూడటమే కాకుండా మళ్ళీ ఇంకా హత్యలు కూడా చేయించటమా ఏంటి ఇదో అంటే వీళ్ళకి అంత ధైర్యము అంత ఇదిని ఎక్కడి నుంచి కల్పించారు అని అంటే అదే మాట్లాడుకోవాలి మనం. వాళ్ళు వింటున్న స్పీచ్లో ఒక మహిమ ఇదంతా. నిండు జీవితం, నిండు చూలాలు. ఆమెను ఎందుకు అలా చంపారు? మనసు ఉందా? వాళ్ళకేమో పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే దిండు పెట్టి నొక్కి చంపేశాడు, చాలాసేపు అలా ఒత్తి పెట్టి చంపేశాడు. పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే ఆమెని హత్య చేశారు, ఒరిజినల్ డెత్ కాదు అన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ రిపోర్ట్స్ బయటకు రాలేదు. ఇప్పుడు ఇంతకాలానికి బయటకు వస్తున్నాయి అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. ఏమైనా సరే ఇంత దారుణం, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళొక్కరే కాదు, మతం మార్చుకున్న చాలా మంది జరుగుతున్నాయి. వాళ్ళు వాళ్ళ మతం గురించి, ఇతరుల మతస్థుల గురించి చాలా చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ మతం గురించి చాలా చెబుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఏం జరుగుతోంది అసలు? అంత మత పిచ్చి అనేది ఎట్లా బ్రెయిన్ వాష్ ఎలా చేయగలుగుతున్నారు? నాకు అనిపిస్తుంది మత పిచ్చి కూడా కాదు ఉదయ, ఆధిపత్యం కోసం. ఆధిపత్యం, మా రాజ్యం నడవాలి, అది ఆధిపత్యం కోసం అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా, ఏది స్టాండర్డో, ఏది ఒరిజినలో అదే నిలబడుతుంది ఎప్పుడైనా. ఇదేమైనా ఇప్పుడు ఇవాళ అమ్మాయి పాపం కడుపుతో దారుణంగా చనిపోయింది కదా, నిండు జీవితము, ఆ ప్రాణం మళ్ళీ వస్తుందా ఆ తల్లిదండ్రులకు? అందుకనే ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఇది హత్యే, నువ్వు ఏ కారణంతో చంపావు? అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా నేరం చేసిందా? లేకపోతే సంసారంలో నీ మాట వినలేదా? కేవలం ఇది మతానికి సంబంధించిన విషయం. దాంట్లో నీకు అసలు ఎట్టి హక్కు లేదు, 1% కూడా నీకు రైట్ లేదు ఆ అమ్మాయిని బలవంతంగా నువ్వు మతం మార్పించడానికి. అప్పటికే ఇబ్బందులు కూడా పెట్టాడట కదా ఇంట్లో. చాలా అలాంటప్పుడైనా కానీ పేరెంట్స్ కి చెప్పాల్సింది కదా అమ్మాయి, ఇప్పుడు చెప్పుకోలేదా? చెప్తేనే పంచాయతీ జరిగింది. 4 నెలలు పుట్టింటికి పంపించేశాడు కదా. పంపించేసినప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ చేరి పంచాయతీ చేసి మళ్ళీ సరిచేసి ఏం చెప్పారో మళ్ళీ పంపించారు. పంపించిన మళ్ళీ 1-2 నెలలకే ఈ పని చేశాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి, రేపు తెల్లవారితే సీమంతం ఫంక్షన్ చేయాలి. మరి అది ఎదురు పెట్టుకుని ఆ అమ్మాయిని చంపేశాడు. ఏంటంటే హార్ట్ అటాక్ అని చెప్తున్నాడు. ఇన్ని రోజులు తనతో కాపురం చేసింది, ఇలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఇన్ని రోజుల్లో కూడా వీడు ఇంత మూర్ఖంగా తయారవుతాడు అని ఆ అత్తమామలు కానీ ఆ భార్య కానీ కనిపెట్టలేకపోయిందంటారా ఈ కేసు? అదే చెప్తున్నా, మూర్ఖులు మూఢనమ్మకాలు వీటి మధ్యన జీవితాలు బలైపోతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంత మతం మార్చుకోమని గొడవ చేస్తున్నాడో, పుట్టింటికి పంపించేశాడో, ఇది చిలికి చాలా పెద్ద గొడవ అవుతుందని వాళ్ళు ఊహించలేకపోవడం అనేది మూర్ఖత్వం. అప్పుడే ఆ అమ్మాయిని డివోర్స్ ఇప్పించేసినట్టయితే హాయిగా ఉండేది. ఇదే ఇప్పుడు చాలామంది చేస్తున్న తప్పు. ఇప్పుడు పాతకాలంలో ఆడవాళ్ళు బయటకు వచ్చి బ్రతకలేకపోయేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఎర్నింగ్ కదా, చక్కగా జాబ్ చేస్తుంది, సంపాదిస్తుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. వాడు మంచిగా ఉంటే కాపురం చేసుకుంటావు, లేదని అన్నప్పుడు వాడితో ఏంటి నీకు? వదిలించుకోవాలి. ఆ వదిలించుకోలేకపోబట్టే ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి మళ్ళీ వెళ్ళమ్మా అని కాపురానికి పంపిస్తూనే ఉంటారు. అది రాంగ్. ఎక్కడ ఎంత పెద్ద తేడా వచ్చినప్పుడు లైఫ్లో అసలు పంపించకూడదు, డివోర్స్ ఇప్పించేయాలి. నీ మతం అమ్మాయిని మళ్ళీ చేసుకో బాబు, మాకు మతాలు వద్దు. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మారదు, వేరే విషయం. అక్కడ తేడా వచ్చినప్పుడు నువ్వు దాన్ని అక్కడ ఖండించాలి, తగిన చర్య తీసుకోవాలి. సో ఈ ఒక్క కేసే కాదండి, ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసెస్, చాలా కేసెస్లో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కావచ్చు, నార్మల్ ఫ్యామిలీస్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము, పేరెంట్స్ వచ్చి మాట్లాడడము, సర్ది చెప్పడము, మళ్ళీ వాళ్ళు కాపురం చేయడము, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ శవాలై బయటికి రావడం. సో ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో తల్లిదండ్రులు కనిపెట్టలేకపోతూ ఉన్నారా? పార్ట్నర్ అనే వ్యక్తి ఇంత దారుణానికి తెగబడతాడు అని ఎందుకు కనిపెట్టలేకపోతూ ఉన్నారు? ఎందుకు ఇంకా వాళ్ళని ఒక రిలేషన్షిప్ లో ఉంచడమే ఉంచాలని అనుకుంటున్నారు తప్ప ప్రాణం పోయే పరిస్థితి? వాళ్ళు ఒకలాంటి కంఫర్ట్ జోన్ లో ఉంటారు. ఏంటంటే పెళ్లి చేసాము, కాపురానికి పంపించాము, మంచిగా కాపురం చేసుకోవాలి, ఏం జరిగినా రేపొద్దున పరువు నష్టము, ఇలా ఆలోచిస్తారు. కానీ నెట్ రిజల్ట్ ఏంటి? ప్రాణాలు కోల్పోవడం. వాళ్ళకి ఇప్పుడు అలా జరిగిన వాళ్ళకి ఆ విషయం మళ్ళీ తిరిగి రాదు. చూసిన వాళ్ళు జాగ్రత్త పడాలి, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అది అక్కడ ఏమనాలి మరి? మూర్ఖత్వం అనాలి. కాబట్టి ఏది ఇంపార్టెంట్? జీవితం ముఖ్యమా, నలుగురు ఏదో అనుకుంటారు అని అనుకోవటం ముఖ్యమా? ఆ జోన్లో నుంచి బయటకు రావాలి. వచ్చినట్టయితే ఆలోచన అనేది మారుతుంది. మన పిల్లని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు అమ్మాయిలు చక్కగా చదువుకుని జాబ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, ఏముంది హాయిగా బ్రతుకుతారు,
మంచి అబ్బాయి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇలా ఆలోచించటం లేదు. పెళ్లి చేసేసేయటం, లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి, అమ్మో ఇంత ఖర్చు పెట్టాం కదా, లేకపోతే సమాజంలో పరువు పోతుంది, లేకపోతే చుట్టాలు పక్కాలు ఏదో ఒకటి మాట్లాడతారు, ఈ భయ ఆందోళనలతోటి పిల్లల్ని మళ్ళీ మళ్ళీ కాపురానికి పంపించడం అనేది చేస్తున్నారు. అక్కడ ఉండవలసింది 2 జీవాలు, 2 జీవితాలు, బొమ్మలు కావు. మీరు ఏదో సర్ది చెప్పేసేస్తే అక్కడ అంత కొట్టుకొని హత్యల దాకా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ పంచాయతీలు పెట్టి మళ్ళీ కాపురానికి పంపిస్తే విరిగిన వస్తువు ఏదైనా సరే అతకదు, అతికినా అది అతుకే, కరెక్ట్. దాని ఒరిజినల్గా ఉండదు అది. కాబట్టి మీరు ఏదో అంటిద్దామని పంపించినా అది అతుక్కోదని గ్రహించాలి. రైట్, మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా.